ప్రజాగోస తీర్చడమే బీజేపీ లక్ష్యమని రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేకొండ మండలంలోని రూపిరెడ్డిపల్లి గ్రామంలో మండల అధ్యక్షులు దాసరి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ఆమె పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు గ్రామాల్లో ఏ సమస్య పరిష్కారం కాలేదని, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని కీర్తిరెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు తమ పథకాలుగా చెప్పుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం పబ్బం గడుపుతుందని విమర్శించారు. ప్రజలను, విద్యార్థులను, రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. భూపాలపల్లిలో మంత్రి కేటీఆర్ బీజేపీపై చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలన్నారు. అంటే ఈరోజు గతంలో మరి 2000, 2500 ఎక్కువ 3000 రూపాయలతోటి ఒక ఎకరం భూమి రిజిస్ట్రేషన్ జరిగేటువంటి పరిస్థితి. ఈ రోజు 24, 25,000 రూపాయలు పెట్టుకుంటే మాత్రమే ఒక ఎకరం భూమి రిజిస్ట్రేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా అనేక హామీలు ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ కూడా వాటిని అమలు చేయడం లోపల పూర్తిగా విఫలమైనడు. ఉద్యోగాలు ఇస్తానన్నాడు, ఎవరికి ఉద్యోగాలు రాలేదు. మరి ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయంటే ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి, ఆయన బిడ్డ ఎమ్మెల్సీ, ఆయన కొడుకు మంత్రి, ఇంకో అల్లుడు మంత్రి, రకంగా ఆయన కుటుంబం మాత్రమే బంగారు తెలంగాణ చేస్తానన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తానన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన కుటుంబం మాత్రమే ఈరోజు 1000 కోట్ల రూపాయల మరి ధనాన్ని సంపాదించుకొని